41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ వి శ్రీవిద్య పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ప్రచారం మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ చైర్మన్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజర్ డాక్టర్ శ్రీవిద్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచార మెటీరియల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ నేత్రదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు ఐ బ్యాంక్ ద్వారా 8,000 కాన్యాలు సేకరించి వేలాది మంది కాన్యాల అంధులకు అమ్మచడం ద్వారా వారికి చూపును ప్రసాదించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ కోశాధికారి దాసరి సాయికృష్ణ, ట్రస్టీలు డాక్టర్ బాదం బాలకృష్ణ, ఎం రజనీ కుమారి, ఐ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాపగాండా మెటీరియల్ ఏదైతే ఉందో అవేర్నెస్ ప్యాంపరెట్లు కానీ, పెజ్ ఫార్మ్స్ కానీ, 6 పాయింట్ బోర్డ్స్ కానీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 15 రోజులు ఐ బ్యాంక్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టి మా ట్రస్టీలు కూడా వెళ్తారు. మరి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వివిధ కాలేజీలకు కూడా వెళ్ళి మరి ఈ మెటీరియల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవరు నేత్రదానం చేయడానికి ముందర రావాలంటే కొద్దిగా అవగాహన ఉండాలి. ఆ అవగాహనతో కూడా నేత్రదానం ఎప్పుడు మంచిదని చెప్పి అందరూ నమ్ముతారు. కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాలు చాలా ఎక్కువ చేస్తాం. మరి ఐ బ్యాంక్ పెట్టి సరిగ్గా 20 ఏళ్ళు అయింది. ఇప్పటికీ ఈ 20 ఏళ్ళు 8,000 పైగా కార్నియాలు కలెక్ట్ చేసి అనేక మంది కార్నియాలందరికీ చూపులు ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడిచే హరీంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నడిచే డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ చైర్మన్గా ఆయన పూర్తి సహకారం అందించడం, వారి డైరెక్షన్లో డిఎంహెచ్ఓ గారు కానీ అలాగే శ్రీవిద్య గారు కానీ మాకు సహకారం అందించడం వల్ల ఇంత కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేస్తూ ప్రజలందరూ అవగాహన ఎంత ఎక్కువ ఏర్పరుచుకుంటే అన్ని నేత్రదానాలు నేత్రదానం చేయడం ముందరకు వస్తారని తెలియజేస్తూ అవగాహన ఏర్పరచుకోమని కోరుతూ మా చైర్మన్ సీమకుర్తి పాపారావు గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు.